కులాంతర ప్రేమలు ఎటైనా దారితీయొచ్చు. ఎందుకంటే మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే గోల. యవ్వనం క్యాస్ట్ చూడదు, కోరిక నుంచి ఇష్టం, ఆ తర్వాత ప్రేమ పుడతాయి. అప్పుడు కులాలు మతాలు కనిపించిన గెలాక్సీ లవ్లో ఉంటారు. కానీ పెళ్లి వరకు వెళితేనే అసలు జీవితం సమాజం తెలుస్తుంది. ఇలానే బీహార్లో జరిగిన ఘోరమైన నేరం ప్రేమను, పెళ్లిళ్లను, నకిలీ ప్రేమను, నేరాలను అన్నింటినీ కలిపి చూపించింది. 2023 నవంబర్ 20 బీహార్లో అతిపెద్దదైన చాత్ పండగ. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఆ పండగకి సొంత గ్రామాలకు, ప్రాంతాలకు వెళ్లడం బీహారీలకు బాగా అలవాటు. తమ భర్త, పిల్లలు బాగుండాలని 4 రోజుల పాటు వరుసగా పూజలు చేస్తారు మహిళలు. సరిగ్గా చివరి రోజున లఖిసారాయి జిల్లాలోని శివారు ప్రాంతంలోని 60 ఏళ్ల శశిభూషణ్ ఇంటికి తుపాకీతో వెళ్లాడు 25 ఏళ్ల ఆశిష్ చౌదరి. తలుపు తీసుకుని వెళ్ళగానే అందరూ హాల్లోనే కూర్చున్నారు. అంతే, ఒక్కసారిగా తుపాకీ తీసి 6 బుల్లెట్లను 6గురిపై ఎక్కుపెట్టి కాల్చాడు. ఆ తర్వాత మెరుపు వేగంతో బయటకు వచ్చి పరారయ్యాడు ఆశిష్ చౌదరి. తుపాకీ చప్పుళ్లతో పాటు కాపాడండి అన్న ఇంట్లోని 6గురి కేకలు విని పక్కింటి వాళ్లు శశిభూషణ్ ఇంటికెళ్లారు. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 3 చనిపోయారు. వారిలో 2 అన్నదమ్ములు, అలాగే వారి సోదరి ఉన్నారు. ఇక శశిభూషణ్, అతని 2 కోడళ్లు ప్రాణాలతో పోరాడి బయటపడ్డారు. ఇక పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కులం గొడవతో ఆ ప్రాంతం అట్టుడిగిపోయింది. దళితుడైన యువకుడు బ్రాహ్మణ కుటుంబంపై దాడి చేశాడనే వార్తతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 3 రోజులు పికెట్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక హంతకుడు ఆశిష్ చౌదరి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. కానీ నెల తర్వాత నిందితుడు పోలీసులకు విధి లేక చిక్కాడు. ఎందుకంటే ఈ హత్యలో అతని తండ్రి, కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఇక తుపాకీని 40,000కు అమ్మిన వ్యక్తిని అతని కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేశారు పోలీసులు. బాధితుల లొకేషన్, వారి సమాచారాన్ని అందించిన ఆశిష్ చౌదరి స్నేహితుడిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఒకేసారి 6గురిని చంపాలన్న కోపం ఆశిష్ చౌదరికి ఎందుకు వచ్చింది? ఇక్కడి నుంచి పోలీసులు విచారణ మొదలు పెడితే ఎక్కడికో వెళ్ళింది. హంతకుడు ఆశిష్ చౌదరి ఇంటి పక్కనే ఉంటుంది దుర్గా. వీళ్ళిద్దరూ 10 ఏళ్లుగా తెలుసు. కానీ ఆశిష్ దళితుడు, దుర్గా అగ్రకులం యువతి. అయితే వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. చాలా రహస్యంగా 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి దుర్గా తల్లిదండ్రులు ఒప్పుకోరని వారికి బాగా తెలుసు. ఎందుకంటే కులం అడ్డుగా ఉంది. పైగా దుర్గా తండ్రికి ఆశిష్ ఇంటి పక్కనే గుంట భూమి ఉంది. దాని ఖరీదు చాలా ఎక్కువే. దాన్ని కబ్జా చేయాలని చాలాసార్లు ఆశిష్ కుటుంబం ప్రయత్నించింది. కానీ దుర్గా తండ్రి తన పలుకుబడిని ఉపయోగించి హెచ్చరించాడు. పలుమార్లు ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. ఖాళీ ప్రదేశంలో చెత్త వేస్తున్నారని కూడా వివాదాలు నడిచాయి. ఈ గొడవల మధ్య దుర్గా తన ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది. దీంతో లేచిపోదామని చెప్పాడు ఆశిష్. ఎలాగూ ఇంట్లో ఒప్పుకోరని ఇద్దరికీ తెలుసు. దీంతో దుర్గా ఇంట్లోని కొంత నగదు, బంగారాన్ని తీసుకుంది. ఇటు ఆశిష్ చౌదరి తనకున్న భూమిని కొంత అమ్మి డబ్బు రెడీ చేసుకున్నాడు. ఇద్దరు కలిసి పాట్నాకు పారిపోయారు. దీంతో మరోసారి దుర్గా తల్లిదండ్రులకు, ఆశిష్ తల్లిదండ్రులకు గొడవలు జరిగాయి. పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ దుర్గా, ఆశిష్లు మేజర్లు కావడంతో వాళ్ళు దొరికితే కానీ తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. అయితే ఏడాది తర్వాత దుర్గా తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ దగ్గరకు రావాలని కోరారు. అలా మెల్లిగా ముందు మాటలు కలిశాయి. పాట్నాలోని నాలా రోడ్లో కొన్నాళ్ల పాటు కాపురం పెట్టిన దుర్గా, ఆశిష్లు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆశిష్ కోరిక మేరకు అతని తల్లిదండ్రులు ఇంటిని వదిలేసి వేరే చోట ఉన్నారు. అంటే అతనికి ఉన్న చిన్న బిల్డింగ్ లో భర్తతో కలిసి ఉంటోంది దుర్గా. కానీ ఎప్పుడైతే దుర్గా దళితుడిని పెళ్లి చేసుకుందో ఆమె తల్లిదండ్రులను ఇతర బంధువులు, కుల బంధువులు కాస్త దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇది వారికి ఇబ్బందిగా మారింది. ఇక భార్య కోసం భూమిని అమ్ముకున్నాడు. ఇతర ఆస్తి కూడా అమ్మి దుర్గను సంతోషంగా చూసుకుంటున్నాడు. ఇటు దుర్గ కూడా అతనితో బాగానే ఉంటుంది. కానీ ఇల్లు దగ్గరగా ఉండడంతో ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేది దుర్గ. పైగా వారింట్లో ఒకే ఒక కూతురు, ఆమెకు తోడు 3 సోదరులున్నారు. దీంతో దుర్గ మీద విపరీతమైన ప్రేమ ఉండేది. కానీ ఆశిష్ మాత్రం తన మీద దుర్గకు ప్రేమ తగ్గుతుందని అసూయ పెంచుకున్నాడు. ఆమె మీద ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. నీకు నా మీద ప్రేమ తగ్గుతుందని నిలదీశాడు. మరోవైపు ఆశిష్ రాజ్ అనే ఫేస్బుక్ లో తనకు దుర్గకు పాట్నా టెంపుల్లో జరిగిన పెళ్లి ఫోటోలను ఉంచాడు ఆశిష్. నుదుట సింధూరం పెడుతూ తాళి కట్టిన ఫోటోలను ఉంచాడు. వాటిపై కూడా గొడవ జరిగింది. మనం హాయిగా ఉంటున్నాం, ఇప్పుడే కలుస్తున్నాం, వాటిని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావని దుర్గ నిలదీసింది. అయినా కూడా పట్టించుకోలేదు. అంతేకాదు, కోడలిగా తన తల్లిదండ్రులతో దుర్గ సంతోషంగా ఉన్న ఫోటోలను కూడా పెట్టాడు. దీంతో మెల్లిగా వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. కానీ ఆ సమయంలోనే గొడవ తీవ్రం కావడంతో మాటా పెరిగింది. ఇద్దరు కులాల పేరుతో తిట్టుకున్నారు. అదే కోపంతో నేను మా ఇంటికి వెళ్తున్నా అని పక్కనే ఉన్న ఇంటికి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే అలా జరిగిన కొద్ది రోజులకే ఏకంగా ఓ వ్యక్తి దగ్గర తుపాకీ కొన్నాడు ఆశిష్ చౌదరి. 40,000 రూపాయలు ఖర్చు పెట్టి తుపాకీతో పాటు బుల్లెట్లు కూడా కొన్నాడు. వాటిని ఎలా ప్రయోగించాలో ప్రాక్టీస్ కూడా చేశాడు. సరిగ్గా పండుగ సంతోషంలో అందరూ ఉండగా తన తండ్రికి ఏకంగా 15 పేజీల లేఖ రాసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు.
ఆ తర్వాత తన భార్య దుర్గ ఇంటికి వచ్చి 6 మీద కాల్పులు జరిపాడు. ముందుగా తన భార్య దుర్గ, ఆ తర్వాత మిగతా 5 మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుర్గతో పాటు ఆమె 2 సోదరులు చనిపోయారు. దుర్గ వదినలు, తండ్రి గాయపడ్డా కూడా ఆసుపత్రిలో కోలుకున్నారు. స్థానికులు వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆ ముగ్గురు బ్రతికారు. కాల్పుల తర్వాత పారిపోయాడు ఆశీష్. అయితే ఆ లేఖ చదవగానే ఆశీష్ తండ్రి కూడా పారిపోయాడు. పోలీసులు చివరికి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగా తన కొడుకు రాసిన లేఖను పోలీసులకు అందించాడు. అందులో చాలా వివరాలను రాశాడు ఆశీష్. నేను దుర్గను ప్రేమించాను, నన్ను కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కానీ దళితుడిని కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ తండ్రి గౌరవం కాపాడాలా మళ్ళీ పెళ్లి చేస్తామని పిలిచారు. నా వల్ల వారి బంధువుల్లో పరువు పోయిందంటున్నారు. ఈ మాటలన్నీ దుర్గ నాతో అంది, అందుకే వారిపై పగ పెరిగింది అని రాశాడు ఆశీష్. మరి అందుకే చంపాలా అంటే కాదు, అసలు విషయాన్ని 7వ పేజీలో రాశాడు ఆశీష్ చౌదరి. నాకు కొద్ది రోజుల క్రితం ఓ తెలియని ఫోన్ నంబర్ నుంచి మెసేజ్లు వచ్చాయి. ఆ తర్వాత ఫోటోలు వాట్సాప్లో పంపాడు. నా భార్య దుర్గ వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంది, ఎవరు నువ్వని నేను మెసేజ్ చేస్తే సుమిత్ కుమార్ అని రిప్లై ఇచ్చాడు. ఫోన్ చేయగా నేనే సుమిత్ కుమార్ అన్నాడు. నువ్వు దుర్గను వదిలేయాలని నాకు చెప్పాడు. అంతేకాదు, మేము చాలా క్లోజ్, నీకంటే ముందు నుంచే నేను దుర్గను ప్రేమించాను, మేమిప్పుడు చాలా క్లోజ్ అయ్యాం, మరోసారి మా మధ్య నువ్వు రావద్దని హెచ్చరించాడని చెప్పాడు. ఇక ఈ సుమిత్ ఉండేది వారికి 100 కిలోమీటర్ల దూరంలోని బగల్పూర్లో. దుర్గా అతనితో అక్రమబంధం పెట్టుకుందని రాశాడు. అంతేకాదు, నన్ను కులం పేరుతో నా భార్య తిట్టడం మొదలుపెట్టింది. నాకు బాగా కోపం వచ్చేది, అందుకే చంపాలనుకున్నాను. నేను అశోక్ ధామ్కు వెళ్ళి శివుడిని ప్రార్థించాను, నన్ను కాపాడు స్వామి అని ఆశీస్సులు తీసుకున్నాను. 12 జ్యోతిర్లింగాలను దర్శించాను. నిన్ను కూడా తీసుకెళ్దామనుకున్నాను నాన్న. ఇక నాకు జీవితం లేదు, నాకు శివుడే దిక్కు. నిన్ను కూడా అయోధ్య తీసుకెళ్తాను, ఎందుకంటే నాకు ఇక జీవితం లేదనిపిస్తోంది. ముందే చెబితే నువ్వు కోపడతావు, అందుకే గంగాసాగర్ నీకు ముందే చూపించాను. అక్కడ నువ్వు నేను స్నానం చేశాం, అది చాలు ఈ జన్మకు. నేను ఇక వాళ్ళందరినీ చంపేస్తాను. తన కోసం ఆస్తి అమ్ముకున్నానని తండ్రికి రాసిన లేఖలో రాశాడు హంతకుడు ఆశీష్. నేను ఆమె సంతోషం కోసం కష్టపడితే దుర్గ మరొకరితో గడుపుతోంది, కాబట్టి నాకు కనిపించిన మార్గం అదే. జై శ్రీరామ్ అంటూ లేఖను ముగించాడు. హత్యలు చేసి పారిపోయాడు ఆశీష్. ఈ ఘటనతో కులపరమైన గొడవలు జరిగాయి. ఆశీష్ ఇంటిపై దాడి జరగచ్చని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆశీష్ మీద 50,000 రివార్డు ప్రకటించారు పోలీసులు. సమాచారం ఇచ్చినా చాలు రివార్డు మనీ ఇస్తామని చెప్పారు. ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే నెల రోజుల పాటు శివాలయాలు తిరిగాడు. ఒంటి మీద మొత్తం శివుడు టాటూలు వేయించుకున్నాడు. ఇక పోలీసులు పట్టుకుంటారన్న భయంతో లొంగిపోయాడు ఆశీష్. తనని మోసం చేసినందుకే చంపాను, నేను నా జీవితాన్ని దుర్గ కోసం త్యాగం చేశాను, ఆస్తులు అమ్ముకొని కష్టపడుతున్నాను. కానీ ఆమె తల్లిదండ్రులకు దగ్గరయ్యాకే మరో వ్యక్తి ప్రేమలో పడింది. తెలియని నంబర్ నుంచి నాకు దుర్గ ఫోటోలు వచ్చాయి. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉందని ఫోటోలను చూడగానే తెలిసింది. మెల్లిగా నాకు దూరం అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎప్పుడూ తిట్టని దుర్గ బూతులు తిట్టడం, కులం పేరుతో అవమానించడం స్టార్ట్ చేసింది. నాకు దూరం అయ్యి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో, కానీ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం తట్టుకోలేకపోతున్నాను. నా దుర్గ ఇలా అవుతుందనుకోలేదు, అందుకే చంపానని పోలీసుల ముందు తాపిగా ఒప్పుకున్నాడు ఆశీష్. అయితే తమ కూతురుకు ఆశీష్తో పెళ్లి కాలేదని మీడియాతో చెప్పారు ఆమె తల్లిదండ్రులు. కానీ పోలీసులు మాత్రం పెళ్లైందని ఫోటోలను కూడా మీడియాకు చూపించారు. ఇక ఆశీష్ ఆరోపించిన సుమిత్ కుమార్ను కూడా విచారించగా, నాకు ఆమెకు అక్రమ బంధం లేదు, కేవలం ఫ్రెండ్స్ ని మాత్రమే. ఆమె ఆశీష్తో సంతోషంగా లేదు, అందుకే విడిపోవాలనుకుంది. అయితే అక్రమ బంధం కానీ ప్రేమ కానీ నాతో లేదని చెప్పాడు. నాకు వేరే అమ్మాయితో పెళ్లి కూడా కుదిరిందని చెప్పాడు ఈ సుమిత్ కుమార్. కానీ ఎవరేం చెప్పినా కూడా ముగ్గురిని చంపేశాడు ఆశీష్. ప్రేమ అనుమానానికి దారితీసింది. పెళ్లయ్యాక కులం గొడవలు వచ్చాయి. పరువు పోయిందని పలుమార్లు ఆశీష్ ను ఆమె కుటుంబ సభ్యులు తిట్టడం కూడా ఈ పగకు కారణమైంది. మొత్తంగా ఆశీష్ సైకోలా మారి ముగ్గురిని చంపాడు. ఇందులో విచారకరమైన విషయం ఏమిటంటే, చనిపోయిన ఆమె సోదరుల భార్యలు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారికి దిక్కు లేకుండా అయిపోయింది. వారి పిల్లలు తండ్రి లేని వారయ్యారు. దుర్గ వదినలను కూడా శిక్షించాడు ఆ రాక్షసుడు. ఆ చిన్నారులను తండ్రి లేని వారిని చేశాడు. ఓ ప్రేమ కథ ఇలా దారుణానికి దారి తీసింది. మరి ఆశీష్కి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.